సో ఈ రౌండ్ ఆడడానికి మే రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ప్లీజ్ ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. థర్డ్ రౌండ్ ఏంటంటే ఎల్ఈడీలోని కొన్ని టాపిక్స్ వస్తాయి. దాంట్లోని ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీ ఇద్దరు టీముల్లో ఎవరికి ఆన్సర్ తెలిసినా సరే వచ్చి బజర్ నొక్కొచ్చు. ఎవరైతే ఫస్ట్ బజర్ కొడతారో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. ఎనీ డౌట్స్? నో. క్లియర్? ఓకే, కాయిన్ ప్లీజ్. ప్రతిసారి కాయిన్ వేస్తూనే ఉంటావు కదా బావా, పండగ పూట కాయిన్ వేయొద్దు, ఈసారి పంటలు వేద్దాం. పంటలు వేద్దాము. ఎవరి టీం అయితే విన్ అవుతారో వాళ్ళ టీం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు టాపిక్. ఓకేనా? ఏంటి పంటలు వేయడాలు? రెడీ. ఓ పని చేయండి అమ్మా, మీరు ముగ్గురు పంటలు వేసుకోండి. నాకెందుకు ఈ పాటకి నాకు సింక్ అవ్వట్లేదు. లేదు బావ అయితే బాగా కమన్. నువ్వు మీరు గెలిచారు. ఓకే డన్. టాపిక్ మందే. ఓకే, మీరు విన్నారు. టాపిక్స్ వస్తే టాపిక్స్ ఏదో టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. కెన్ వి హ్యావ్ ద టాపిక్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఫెస్టివల్స్, సినిమా, స్పోర్ట్స్, సిల్లీ క్వశ్చన్స్, మైథాలజీ. Festivals. Festivals? Yes. Okay, festivals block. And here comes your first question. సంక్రాంతి పండగ రోజు సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు? సూపర్. ఏంటి సార్? సంక్రాంతి టైంలో సూర్యుడు ఏ రాశిలోకి? మకర రాశి, అందుకే మకర సంక్రాంతి అంటారు. మకర రాశి. ఇది నేను కాదనలేను, ఎందుకంటే నా రాశి అది కాబట్టి. మకర రాశి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు పాయింట్ అండ్ నౌ ఇట్స్ ఎలిమినేషన్ టైం. మా ఇంద్ర 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 అంటే ఎవరికైతే బెల్ ఈజీగా అందిద్దో వాళ్ళు తీసేస్తుంటారు. Competition is strong కదా, so we are. థర్డ్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ మేము గెలిచేసాము. పెళ్లికి మరి దగ్గర అయ్యేలాగా ఉన్నాము. బట్టలు ఎక్కడ కొనుక్కుందాం? చెప్తా. ఆయనకు బట్టలు అక్కర్లేదు. ఎందుకు? పెళ్లికమ్మా, పెళ్లికి. బా ఫెస్టివల్స్ లోని సెకండ్ క్వశ్చన్. సంక్రాంతి పండగ అంటేనే పందాలు. సో సంక్రాంతి పండగ అప్పుడు జరిగే ఏవైనా 2 పందాలు చెప్పండి. కోడి పందాలు, ఎద్దుల పందాలు. కోళ్ల పందాలు అండ్ ఎద్దుల పందాలు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, ఇట్స్ ఎలిమినేషన్ టైం. మీ బంధువు మీలాగే దూకుతున్నాడు. సీనియర్ సుధీర్ గారు. థర్డ్ క్వశ్చన్. సంక్రాంతి పండగ ఏ మాసంలో వస్తుంది? ధనుర్మాసం ఒకటి, రెండోది జనవరి మాసం. ఏ మాసం అనుకుంటున్నారు మీరు? మాఘమాసం. ధనుర్మాసం ఈస్ ఖచ్చితంగా దట్స్ రైట్ ఆన్సర్. Now it's elimination time. ఉమాక ఉమాక. Your next question. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన ఏవైనా 3 సినిమా పేర్లు చెప్పండి. గుంటూరు గారు, భగవత్ కేసరి, భీమ్లా నాయక్. ఓకే, మీరు చెప్పిన 3 ఆన్సర్స్ భగవత్ కేసరి, గుంటూరు కారమ్మ, భీమ్లా నాయక్ అని చెప్పారు. నేను ఫస్ట్ ఆన్సర్ తీసుకుంటానని చెప్పాను. క్లియర్ అయిపోయింది.
ఇప్పుడు భీమ్లా నాయక్, భగవత్ కేసరి, గుంటూరు కారం రిలీజ్ అయినా లేవు చెప్పండి. హనుమాన్ చెప్పాము. హనుమాన్. ఓకే సరే, హనుమాన్, గుంటూరు కారం, భగవత్ కేసరి. ఓకే డన్. భగవత్ కేసరి కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలా? దట్స్ రాంగ్ ఆన్సర్. మేము చూసాం సంక్రాంతి టైంలో. సంక్రాంతికి రిలీజ్ అవ్వాలా? హనుమాన్, గుంటూరు కారం, భగవత్ కేసరి మీరు చెప్పింది, అండ్ దట్స్ ఆల్సో అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ ఇట్స్ ఎలిమినేషన్. ఒక నిమిషం. గాలుడు. ఆన్సర్ చెప్పండి. గుంటూరు కారం, ఆ, హనుమాన్, ఆ. సైంధవ్, వెంకటేష్ గారిది. భగవత్ కేసరి రిలీజ్ కదా. సంక్రాంతి కావలేదు. ఓకే, ఇట్స్ ఎలిమినేషన్ టైం. సిద్ధు క్యాచ్. వీళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి, మీకు 2 పాయింట్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్నర్స్. ఓకే. రాంగ్ ఆన్సర్ చెప్పిన ఆపోజిట్ వాళ్ళు విన్నర్స్ అవుతారు. Done. ఓకేనా? Done. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఒక ఆడియో వినిపిస్తా. ఆడియో జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకే. ఓకే, కెన్ వి హావ్ ద ఆడియో? ఉల్లికవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. అండ్ హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఇప్పుడు మీరు విన్న పాట ఏదైతే ఉందో అది ఏ సినిమాలోనిది? Five, 4, 3. నా సామరంగా చెప్పేబా. ఆన్సర్ చెప్పారు. నా సామిరంగా అంట. మీకు తెలుసా ఆన్సర్? యమగోళ, యమలేల, రెండిట్లో ఒకటి. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్, మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్. ఎనీవేస్ మీరు రాంగ్ చెప్పారు కాబట్టి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లోని శ్రవంతి అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్స్. మా లడ్డు గాని పెళ్ళి ఎగదుకోలల్లి లల్లి. మా లడ్డు గాని పెళ్ళి ఎవరొక్కడో తింతల్లి. వెళ్దామా మరి? హలో, మేము ఏం చెప్పాము? మా జోడి ఎంత బాగుందో కదా. ఎవరు ఎటువైపు అయితే గెలుస్తారో జస్ట్ డేట్ కి వెళ్దాం అంటున్నా, పెళ్లికి కాదు, డేట్. మా అక్క పారిపోయింది ఏంటి? అక్క అదిగో ఇక్కడ ఉంది. ఉన్నావా? నువ్వు ఎలాగో అలా కాదక్క, మనం స్టార్టింగ్ లో ఏం చెప్పాం? ఏం చెప్పావు? ఎవరైతే గెలుస్తారో వాళ్ళ వైపు కొంచెం నేను మా ఫ్యామిలీ ఆలోచిస్తామని చెప్పా. ఆలోచించుకోవడానికి టైం పడుతుంది కదా. ఈవెంట్ ఈలోపే డేట్ అని నాకు అలవాట్లేదు అని చెప్తాది. నువ్వు ఇక్కడ కాదు, కెమెరా వెనక అడుగు, అప్పుడు చెప్తాడు. సో బోత్ ద టీమ్స్ వండర్ఫుల్ జాబ్. ఏ మాత్రం అసలు ఎనర్జీలోని ఎంటర్టైన్మెంట్ లోని ఎక్కడ తగ్గకుండా ఇద్దరు పోటాపోటీగా ఆడారు. సూపర్.